సీఎం రేవంత్ రెడ్డిపై వ్యక్తిగత విమర్శలను సహించేది లేదని కాంగ్రెస్ ప్రభుత్వ విప్లు ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వారు రేవంత్ రెడ్డికి 66 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల మద్దతు ఉందని తెలిపారు. కొండా సుష్మిత వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టిన నేతలు ముఖ్యమంత్రికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రి కొండా సురేఖ కూడా తన కూతురి వ్యాఖ్యలపై స్పందించాలని కోరారు. కాంగ్రెస్ లో విభేదాలు ఉన్నాయంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారాన్ని ఖండించిన వారు నిన్న జరిగింది సీఎల్పీ సమావేశం కాదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఒకే తాటిపై ఉన్నారని ప్రభుత్వ విప్లు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన వచ్చినటువంటి వ్యక్తిగత ఆరోపణల పైన అందుబాటులో ఉన్నటువంటి శాసనసభ్యులు టీఎల్పీ మీడియా వేదిక ద్వారా వారి యొక్క అభిప్రాయాన్ని, వారి ఆలోచన విధానాన్ని, ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిలోకి తీసుకొని పోతున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన వ్యక్తిగత విమర్శలు చేయడాన్ని మేము సహించమనేటువంటి మాటను అది చిన్నారెడ్డి గారు కావచ్చు, రాజగోపాల్ రెడ్డి గారు కావచ్చు, కొండా సురేఖ గారు మంత్రిగా ఉన్నటువంటి వాళ్ళ కూతురు సుష్మిత పటేల్ వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి గారితో పాటు వారి బ్రదర్స్ పై చేసినటువంటి అంశం పైన మాట్లాడినటువంటి సందర్భం అందుబాటులో ఉన్నటువంటి శాసనసభ్యులు వచ్చి మాట్లాడిన తీరు. కానీ బీఆర్ఎస్ పార్టీ జరుగుతున్న దుష్ప్రచారం బలహీన ప్రదర్శన అనే మాట మాట్లాడుతూ 17 మందే ఉన్నారనే మాట మాట్లాడుతూ ఈ రోజు కేటీఆర్ గారు గాని కేసీఆర్ గారు గాని రేవంత్ రెడ్డి గారు చూసి ఉలికి పడుతున్నారు, భయపడుతున్న తీరు కనిపిస్తా ఉంది. ఈ రోజు మా టీం 66 మంది 66 మెంబర్స్ మేము, మా టీం నాయకుడు రేవంత్ రెడ్డి గారు, మా టీం నాయకుడు రాహుల్ గాంధీ గారు, మా టీం కాంగ్రెస్ టీం 66 మందిని కలిసి సభా నాయకుడిగా ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఎంపిక చేసుకునే క్రమంలో ముందుకు పోతున్నటువంటి తీరుతెన్నుల్లో జరుగుతున్నటువంటి కుట్ర కోణంలో భాగంగానే ఇలాంటి అంశాలు వస్తున్నటువంటి పరిస్థితి చెప్పేటువంటి ప్రయత్నం చేసే సందర్భంలో వారికి పెట్టుకున్నటువంటి సొంత డబ్బా, సొంత పత్రికలో ఇష్టానుసారంగా మాట్లాడేటువంటి మాట బలహీన ప్రదర్శన మీది. 10 ఏళ్ళు రాష్ట్రాన్ని దాచుకొని 10 ఏళ్ల తర్వాత ప్రజలు మిమ్మల్ని పక్కన పెట్టిన తర్వాత ప్రతి ఎన్నికల్లో మీ బలహీన ప్రదర్శన 0. లోకసభలో మీ తీరుతెన్నులు చూసి సర్పంచ్ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో మీకు ఇచ్చిన స్థానాన్ని గుర్తు చేసుకోమంటున్నాం. కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చిండే మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఏనాడు ఒక్క క్షణం కూడా తీరిక తీసుకోకుండా ఆనాడు ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వంలో నిలబెట్టే కృషితో పాటు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత 2.5 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని మరి అతి తక్కువ సమయంలో వారు చేసిన అప్పులకు మరి అసలు వడ్డీ కడుతూనే మరి సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందు సాగుతున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేయాలనో, రేవంత్ రెడ్డి గారి పాలనకు మరి అడ్డంకులు కల్పించాలనో ప్రతిపక్షాలు అహర్నిశలు శ్రమిస్తా ఉన్న పరిస్థితి కూడా చూస్తా ఉన్నాం. 10 సంవత్సరాలు విద్యార్థుల్ని కనీసం 10వ తరగతి పరీక్షలు కూడా నిర్వహించలేని, ఇంటర్మీడియట్ విద్యార్థుల ఫలితాలు సరిగా ఇవ్వక 27 మంది అమాయక విద్యార్థుల బలిదానాలకు కారకులైన వాళ్ళు పరీక్ష లీకేజీ మీద లీకేజీ పెట్టి ఎంసెట్ మన పరీక్షను కూడా నిర్వహించలేని అసమర్థులు మరి ఈనాడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద, ప్రజా ప్రభుత్వం మీద విరుచుపడతా ఉన్న పరిస్థితి చూస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారి సోదరుల పైన ఇష్టానుసారంగా నోటికి ఏదొచ్చదే మరి వారి కూతురు మాట్లాడాలని మనం ఈ రాష్ట్ర ప్రజానికం గాని మనందరం కూడా చూడడం జరిగింది. మరి అయితే ఆ కూతురికి సంబంధించి వాళ్ళిద్దరు ఒకటే దగ్గర వాళ్ళ కుటుంబం కలిసి ఉంటారు, ఒకటే దగ్గర ఉంటారు వాళ్ళు. మరి మీ కూతురు ఇట్లా మాట్లాడింది అని చెప్పి దానికి వివరణ కావాలని చెప్పి మరి షోకాసు నోటీస్ జారీ చేస్తాయి. దానికి వివరణ ఇవ్వకుండా మరి మంత్రి గారు ఈ రోజు వరకు నాకు నా కూతురు